ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ప్రదేశంలో ఉన్నాం. చూడొచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని వాళ్ళంతా కూడా నినాదాలు వినిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు స్థానిక నేత శేఖర్ గౌడ్ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఇక్కడ? ఇంత పెద్ద ఎత్తున హిందూ సంఘ నేతలు కావచ్చు ప్రజలంతా చేరుకొని ఎందుకు ఇంత పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు? పోలీసులకు సంబంధించి పెద్ద ఎత్తున మోహరించినటువంటి సందర్భం కూడా చూస్తూ ఉన్నాం. దీనికి గల కారణం ఏంటి అన్న? ఇక్కడ నేను సభ్యులు కూడా కట్టమైసమ్మ తల్లి అంటే మా మల్కాజ్గిరి మొత్తానికి మేము ఒక ప్రత్యేకమైన అమ్మవారు శక్తిపీఠాన్ని ఏ విధంగా కొలుస్తామో అమ్మవారిని కొలిచి మేము ఇక్కడ మేము ప్రోగ్రాం ఉన్నా ఏదున్నా ఈ అమ్మవారిని కొలిచి మరి మేము పోతాం అన్నమాట. యాత్రలకు పోవాలన్నా ఏడికి పోవాలన్నా అమ్మవారికి మొక్కిపోయి పోతాం. ఇక్కడ కోత్బీర్ అమ్ముతారంట మార్కెట్లో. అతను ముస్లిం అతను, ఆయన వచ్చేసి ఆయన మతాలను మేము ఏమంటలేము, వాళ్ళ మతాలు కూడా మేము పూజిస్తాం. అమ్మవారికి అన్ని మతాలు కూడా వస్తారు, వాళ్ళ మతం కూడా వస్తారు. కానీ ఆ వ్యక్తి దగ్గర ఎవరో ఉండి ఉసుగలిపి పంపించి ఇక్కడ బాత్రూమ్ పోయేసి గలీజ్గా చేసి ఇక్కడ మలమూత్రం చేసిరు. ఇక్కడ అమ్మవారి దగ్గర మలమూత్రం చేసిరు. మలమూత్రం చేసినందుకు మాకు ఆగది. ఎందుకంటే మా ఇంట్లో అయితే మేము ముఖం కదా, సేమ్ మా అమ్మ కూడా అంతే. మేము ఖచ్చితంగా వాడిని పీడియాక్ట్ చేయాలి, రౌడీ షూటర్ చేయాలని పెట్టాం. అసలు మాకు అప్పేయమని చెప్పినాం. ఇక్కడ మేము యాటలు కోస్తాం, ఆ యాటలు కోసే దగ్గర వాడు కూడా కోస్తామని చెప్పి అనుకుంటాం. నేను అప్పేయమని చెప్పండి. నిన్న రాత్రి 2:30 వరకు అయింది. సార్లు పోలీసు వాళ్ళు చెప్పారు వాడిని మీరు రౌడీ షూటర్ చేస్తాం, మేము పీడియాక్ట్ చేస్తామని చెప్తే మేము వెళ్ళిపోయినాం. మళ్ళీ ఇప్పుడు వచ్చినాక ఇప్పుడైనా ఎక్కడ ఉండేవాడు అంటే కూడా చెప్తలేరు, వాడు హాస్పిటల్ ఉండు అవి ఉండు అని చెప్తుండు. ఇప్పటి నుంచి అమ్మవారు చుట్టుముట్టు వాళ్ళు ఎవరు ఉండొద్దు, వాళ్ళు ఉంటే ఇదే సంఘటన జరుగుతుంది. అసలు మెయిన్ ఇంకోటి కారణం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వము, ఆయన రేవంత్ రెడ్డి ఒక్కటే చెప్తుండు ఇంతమంది దేవుళ్ళు అంటారు. అరే పిచ్చోడా, ఇంతమంది దేవుళ్ళు అంటే హిరణ్యకశిపుడు ఉంటాడు. హిరణ్యకశిపుడు నీ చంపనీకి ఎవరు పుట్టిరు? లక్ష్మీ నరసింహస్వామి పుట్టిండు, అట్లా దుర్గమాత పుట్టింది, అట్లా ఎంతోమంది దేవుళ్ళు పుట్టిరు. చరిత్ర ఉంది. రాముడు ఎందుకు పుట్టిండు? రావణాసుని చంపనీకి పుట్టిండు. మిమ్మల్ని కూడా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి కూడా దేవుడు ఇంకో దేవుడు పుడతాడు, అప్పుడు మీ పని అవుతుంది. రేవంత్ రెడ్డి కూడా ప్రతిసారి దేవుళ్ళ మీద ఒట్లు వేస్తూ ఉంటాడు, దైవభక్తి ఎక్కువనే ఉందని చెప్తూ ఉంటాడు. మరి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు? 2 ఏళ్ల కాలంలో చాలా వరకు గుళ్ళ మీద దాడులు జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తాను. అవునన్నా చెప్తుండు, రేవంత్ రెడ్డి పూజిస్తా, నేను దేవుడిని నేను బొట్టు పెట్టుకుంటున్నా అని చెప్తుండు. కానీ మా దేవుళ్ళ మీద తిడుతుండు కదా. మరి దేవుళ్ళు అన్నప్పుడు వాళ్ళని కూడా అనండి, వాళ్ళు ఊకుంటురా? వాళ్ళైతే ఊకోరు కదా, మళ్ళీ మేమేది ఊకోవాలి? ప్రతిసారి అక్కడ ఉన్న హిందువులు కూడా అర్థం చేసుకోవాలి. మీరు మనని అంటుండు, మనని కాదు మన తల్లిని అంటుండు, మన నాయనని అంటున్నట్టు అనుకోని ఫీల్ కావాలి. మీరు కూడా ప్రతిసారి ఏదో అంటారు, చెప్తారు, వెళ్ళిపోతారు. కానీ మేము ఒక్కటే చెప్తున్నాం, కట్టమైసమ్మ అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఎవరైనా సరే అమ్మవారు శిక్షిస్తుందని నేను కోరుకుంటున్నాను. గతంలో ఘటనకు పాల్పడినటువంటి దుండగులంతా